రంగారెడ్డి జిల్లా అంబర్పేట్ పరిధిలో కుట్లుంటూరులోని శ్రీ భాగ్యనగర్ కాలనీ నీట మునిగింది. ట్రంక్ లైన్ వర్షపు నీరు చేరడంతో కాలనీలో ఇళ్లు మునిగిపోయాయి. దీంతో సహాయం కోసం ఇద్దరు వృద్ధులు, మహిళ ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు సంఘటన స్థలానికి పోలీసులు, స్థానిక మాజీ కౌన్సిలర్ శ్రీరాములు చేరుకున్నారు. ఏరియా మొత్తం పూర్తిగా మునిగిపోవడం, వాటర్తో మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దానికి తోడుగా మనం వచ్చే ట్రంక్ లైన్ ఎల్బీ నగర్, వనసలిపురం, హయత్ నగర్ టోటల్గా ఇక్కడ వచ్చేసి ఆ ట్రంక్ లైన్ ఇదే కాలనీ నుంచి పోయింది. ఆ ట్రంక్ లైన్లో మాన్యువల్ అన్నీ డ్యామేజ్ అయ్యి పొంగి పొర్లుతున్నాయి. అవి దానికి తోడుగా ఈ వర్షం నీళ్ళు వచ్చేసి ఈ కాలనీ మొత్తం పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ ఏరియా మొత్తం మునిగిపోయింది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇంట్లో ఒకటే చివరి ఉన్న ఇంట్లో ఒక ఇద్దరు ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు, ఒక లేడీస్ ఉన్నది. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము వెంటనే స్పందించి వాన పడగానే వానలో వచ్చేసి వాళ్ళని రక్షిద్దామంటే మున్సిపల్ వాళ్ళకి, ఫైర్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు స్పందించారు బాగానే. వాళ్ళు రావడంతోనే మేము ఇక్కడ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకా మాకు ధైర్యం చాలతలేదు. ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ వచ్చారు. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇక్కడ ముందుకు పోవాలని ట్రై చేస్తున్నా. ఇంకా ఒక 30-40 మంది కాలనీ వాసులు అందరికీ కూడా ఇదే ఇబ్బంది అవుతుంది. గత 2-3 ఏళ్ళ నుంచి ఆ ట్రంక్ లైన్తో చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రంక్ లైన్ నుంచి వచ్చే నీరు కొత్త సిటీ నుంచి వచ్చే ట్రంక్ లైన్ మొత్తం ఇదే కాలనీ నుంచి పోతుంది. అక్కడ తీరా చూస్తే అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు తిప్పేసారు. అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే నాలా ఉందో ఆ నాలా మూసేసారు. దానివల్ల ఈ కాలనీ మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే పైన అధికారులు, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, లోకల్ మున్సిపాలిటీలు కానీ వాళ్ళు స్పందించి అక్కడ గోడ తీపిస్తే చాలా బాగుంటుందని చెప్పి